క్రైస్తవుల నుండి వాక్యాన్ని చదువుతూ వాక్యం పట్ల ఏకాభిప్రాయం లేకుండా రకరకాల ఆలోచనలు నింపబడిపోతున్నారు. మరి ఎందుకు ఈ రకరకాల ఆలోచనలు నింపబడుతున్నారు? ఏమైంది? అసలు బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నారా? అసలు ఏం జరుగుతుంది అని అంటే, చాలామందికి బైబిల్ చదవడం రావట్లేదని అర్థమవుతుంది. నిజంగా వాళ్ళు సరిగ్గా చదవగలిగితే అక్కడ ఉంది ప్రాసెస్ అంతా. ప్రాసెస్ అంతా అక్కడ ఉంది, చక్కగా చదివి నేర్చుకోవచ్చు. కానీ ఏమాత్రం గ్రహించకుండా ఇది వాక్యం చెప్తుంది, వాక్యం ఎలాగే చెప్తుంది అని కనీసం అర్థం చేసుకోకుండా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో సో దాన్ని బలపరచుకోవడం కోసం రకరకాల పరుగులు వేస్తున్నారు, రకరకాల అడుగులు వేస్తున్నారు. వాళ్ళకి అనుకూలమైన వచనాలు ఏమైనా ఉన్నాయా వాటిని వెతుక్కొని పట్టుకొని ఏదైనా సరే సాధించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? నమ్మే సిద్ధాంతం గెలిపించాలా, వాక్యం గెలిపించాలా? కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ముఖ్యంగా అసలు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు అని అంటే, ఈరోజు చాలామంది జన్మపాపం ఉందంటారు. అసలు అదంత తప్పు మాట. అంటే జన్మపాపం అనేది మనకే కాదు, అంటే క్రైస్తవులుగా మనకే కాదు, ఎవరికే లేదు. దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టించిన అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ మాట ప్రకారంగా ప్రసంగీకరణ 7:29 ఈ మాట ఉంటుంది. సో ఆ మాట ప్రకారంగా దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టిస్తే మనం జనపాపం చెప్పడానికి మన ఎవరు? అంటే దేవుని మాటని ధిక్కరించేసి మాట్లాడేసి మీ సిద్ధాంతం గెలిపించుకునేంత తీవ్రతలు ఉన్నారా? మరి ఏమనాలి మిమ్మల్ని అసలు? మరి దానికి సంబంధించిన వచనాలు ఉన్నాయండి, అక్కడ ఎలా ఉందండి, ఇక్కడ ఉందండి, మాట్లాడదాం. ప్రతి విషయం గురించి మాట్లాడదాం, కొంచెం లోతుగా పరిచయం చేద్దాం, బాగా చదువుదాం బైబిల్ని. మీకు ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏంటంటే, క్రైస్తవుల నుండి వాక్యాన్ని చదువుతూ వాక్యం పట్ల ఏకాభిప్రాయం లేకుండా రకరకాల ఆలోచనలు నింపబడిపోతున్నారు. మరి ఎందుకు ఈ రకరకాల ఆలోచనలు నింపబడుతున్నారు? ఏమైంది? అసలు బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నారా? అసలు ఏం జరుగుతుంది అని అంటే, చాలామందికి బైబిల్ చదవడం రావట్లేదని అర్థమవుతుంది. నిజంగా వాళ్ళు సరిగ్గా చదవగలిగితే అక్కడ ఉంది ప్రాసెస్ అంతా. అక్కడ ఉంది, చక్కగా చదివి నేర్చుకోవచ్చు. కానీ ఏమాత్రం గ్రహించకుండా ఇది వాక్యం చెప్తుంది, వాక్యం ఎలాగే చెప్తుంది అని కనీసం అర్థం చేసుకోకుండా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో సో దాన్ని బలపరచుకోవడం కోసం రకరకాల పరుగులు వేస్తున్నారు, రకరకాల అడుగులు వేస్తున్నారు. వాళ్ళకి అనుకూలమైన వచనాలు ఏమైనా ఉన్నాయా వాటిని వెతుక్కొని పట్టుకొని ఏదైనా సరే సాధించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? నమ్మే సిద్ధాంతం గెలిపించాలా, వాక్యం గెలిపించాలా? కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ముఖ్యంగా అసలు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు అని అంటే, ఈరోజు చాలామంది జన్మపాపం ఉందంటారు. అసలు అదంత తప్పు మాట. అంటే జన్మపాపం అనేది మనకే కాదు, అంటే క్రైస్తవులుగా మనకే కాదు, ఎవరికే లేదు. దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టించిన అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ మాట ప్రకారంగా ప్రసంగీకరణ 7:29 ఈ మాట ఉంటుంది. సో ఆ మాట ప్రకారంగా దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టిస్తే మనం జనపాపం చెప్పడానికి మన ఎవరు? అంటే దేవుని మాటని ధిక్కరించేసి మాట్లాడేసి మీ సిద్ధాంతం గెలిపించుకునేంత తీవ్రతలు ఉన్నారా? మరి ఏమనాలి మిమ్మల్ని అసలు? మరి దానికి సంబంధించిన వచనాలు ఉన్నాయండి, అక్కడ